అసత్య ప్రచారాలు మానుకోకపోతే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు గుణపాఠం తప్పదంటూ నర్సంపేటలో కాంగ్రెస్ నాయకుడు దండెం రతన్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ అమలు జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్ విమర్శించారు. నర్సంపేట పట్టణంలో 2 లక్షల రుణమాఫీ జరగలేదంటూ బీఆర్ఎస్ నాయకులు దొంగచాటున వేసిన వాల్ పోస్టర్లను ఆగ్రహంతో దండెం రతన్ కుమార్ చించివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో అబ్బాస్ పాలవుతున్నారని, నర్సంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకునికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ కాని రైతుల జాబితాను జిల్లా కలెక్టర్కు అందించాలని, రైతు రుణమాఫీ జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకుడు రైతులను రెచ్చగొట్టి రోడ్లను ఎక్కిస్తే తన ఉనికి నిలబడుతుందని తాపత్రయపడుతున్నాడని దుయ్యబట్టారు. 10 సంవత్సరాల కాలంలో రైతు రుణమాఫీ, రైతు బంధు పేరిట కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకొని రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని, రైతు పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాని రైతులకు అండగా నిలబడుతూ అవగాహన కల్పించి వ్యవసాయ అధికారులను కలిసే విధంగా ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే 2 లక్షల రైతు రుణమాఫీని అందరికీ అందించడంలో భాగస్వామి అయ్యి బీఆర్ఎస్ నాయకులు తన నిజాయితీని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.